నిరుద్యోగుల కోసం 12 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన బక్కా జాన్సన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. 12 రోజులు నిరాహార దీక్ష చేశారు నిరుద్యోగుల కోసం. ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు? వీక్నెస్ ఉందమ్మా. మ్మ్. ఇంకా చాలా ఎక్కువ టైం కదా. మ్మ్. మామూలుగా అంటే మేమేమనుకున్నామంటే ఆఖరి ఎప్పుడైనా పోరాటంలో చివరి అంకము ఆమరణ నిరాహార దీక్ష ఉంటుంది. ఫస్ట్ రీప్రజెంటేషన్ ఉంటుంది, సెకండ్ రిమైండర్ ఉంటుంది, థర్డ్ చిన్న ప్రొటెస్ట్ ఉంటుంది, ఫోర్త్ మళ్ళొకసారి ప్రొటెస్ట్ ఉంటుంది, ధర్నాలు ఉంటాయి, మాస్ హంగర్ స్ట్రైక్ ఉంటుంది, దాని తర్వాత ఇండెఫినైట్ హంగర్ స్ట్రైక్ ఉంటుంది. ఆమరణ నిరాహార దీక్ష అవన్నీ చేసిన తర్వాత లాస్ట్ అసలు ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా నేను సర్వే చేసి అందులో 2,67,316 పోస్టులు ఖాళీలు ఉన్నాయని తీసిన. ఇప్పుడు ప్రజెంట్ 33 జిల్లాలలో కలిపి ముఖ్యమంత్రికి రిప్రజెంట్ చేసిన, చీఫ్ సెక్రటరీకి చేసినాం, సంబంధించిన డిపార్ట్మెంట్లకు చేసినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినాం, ప్రెస్ క్లబ్లో ఇన్ని చేసినాం. ప్రభుత్వం మేనిఫెస్టోలా అధికారం రాగానే 2 లక్షల పోస్టులు అన్నారు సంవత్సరంలో. అసలు ఎందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇవాళ వరకు గుర్తించలేదు. కాబట్టి నాకు విసుకయి చివరిగా ప్రభుత్వం స్పందిస్తుందేమో, మేము తెచ్చిన ప్రభుత్వం అని అనుకున్నాం, కానీ వాళ్ళు స్పందించలేదు. ఓకే. లాస్ట్కి బలవంతంగా హాస్పిటల్కి తీసుకుపోవాల్సిన పరిస్థితి. అంటే 12 రోజులు చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కానీ ఎవరైనా వచ్చి పలకరించిన దాఖలాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు, పార్టీకి సస్పెండ్ అయినా నేను 3 నెలల కింద. ఈ సమస్య చేయబట్టి కంటిన్యూగా జర సీఎంని గట్టిగా అడుగు స్టార్ట్ చేసిన 3 నెలల కింద. అడిగితే నన్ను సస్పెండ్ చేసిండ్రు. నేను అప్పీల్ చేయలే, మళ్ళా నాకు పార్టీలో మళ్ళీ తీసుకోమని చెప్పి నేను ఎక్కడ పైరవి చేయలేదు. నా స్థలంలో నేనున్నా, నా పని నేను చేస్తాను. ఎందుకు, ఏం తప్పు చేశారని సస్పెండ్ చేయాల్సి వచ్చింది? మీ మీదే ఎందుకు అంత ఇది వాళ్ళకి? ఫస్ట్కి వెళ్ళి అమ్మ ఇలా పోతే కల్వకుంట్ల కవిత మీద నేను కేసు వేసిన, అక్రమ ఆస్తులు. ఓకే. అందులో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక కంపెనీ ఉంది. అందులో రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్స్. నాగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇద్దరు పార్ట్నర్స్. దానిపైన నేను అప్పుడు ఆ కేసులో అదేం పెట్టలేను. నేను రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా ఆయనకు ఇష్టం లేదు కవిత మీద కేసులు వేసుడు. ఓకే. కవిత మీద వేసుడు కానీ, కాళేశ్వరం వేసుడు కానీ, ధరణి వేసుడు కానీ, ఇది ఎక్కడ కూడా ఆయన మాట్లాడలే ఇవాళ వరకు. ధరణి ఇన్నర్లా అంటే ధరణి అనేటో అది ఒక సాఫ్ట్వేర్ అని తెలుసు, ఒక కంపెనీ నడుపుతుందని తెలుసు, కానీ ఆ ధరణి కనుక ఎవరున్నారో ఆ నడుపుతున్న కంపెనీ ఎవరు ఇవాళ వరకు ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏ గూగుల్లోనో ఫస్ట్ నేను మాట్లాడినా ధరణి అనేది. ఎందుకంటే మనం తెలిసింది ఏంటంటే కేసీఆర్ అంటే పిచ్చి విమర్శలు చేశారు, తెలిసిన విషయం మనకి. కానీ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళ కూతురు అనేది మాత్రం ఇప్పుడు మీరు చెప్తుంటేనే తెలుస్తుంది. లేదు, ఓపెన్గానే నేను ఈడీకి ఇచ్చిన, తర్వాత సిబిఐకి ఇచ్చిన, నడుస్తుంది. అడిగారు ఒకటి ఎందుకు ఇవ్వాలంటే పార్టీ బద్నాం అవుతుంది అన్నప్పుడు ఇవ్వలే. కానీ కవిత మీద కేసులు వేసుడు ఆయనకు ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి ఆయన మెల్లమెల్లగా అది వరకు నాకు రెగ్యులర్గా ఫోన్ చేసేవాడు, మాట్లాడేటోడు రేవంత్ రెడ్డి. తర్వాత ఇక మెల్లమెల్లగా నాకు కూడా ఆయన క్యాలిబర్ తెలిసిపోయింది అన్ఫిట్ అని. ఇక అది మనసులో పెట్టుకున్నాడు. తర్వాత గవర్నమెంట్ వచ్చినాక కూడా జెంకో ఫస్ట్ అంటే వాళ్ళు ఎలక్షన్స్లో మనతో ప్రచారంలో పాల్గొన్నారు, వాళ్ళకి ఇమీడియట్ ఎగ్జామ్ పెడితే రాయలేరని నేను ప్రొటెస్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ ఒకటి రద్దు చేసి మొన్న 17కి అయింది. తర్వాత 46 జీవో రద్దు చేయాలి, కానిస్టేబుల్లో దాదాపు 50,000 మంది నష్టపోతుండ్రు అని చెప్తే అక్కడ ఒప్పుకోలే. అక్కడికి వెళ్ళి వాళ్ళు ధర్నా స్టేజ్ చేసి వాళ్ళతో నేను కూర్చున్నా. ఇక అక్కడికి వెళ్ళి గ్రూప్స్ ఇవన్నీ మొన్న దాకా జరిగిన దాంట్లో కంటిన్యూ కూర్చుంటున్నా. ముఖ్యమంత్రి మీద గట్టిగా రివోల్ట్ అయినా. ఇక అది మైండ్లో పెట్టుకొని ఆయన నన్ను సస్పెండ్ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చిండు. ఆయన కొంచెం డ్రాప్గా చిన్నారెడ్డి ఇంటికి వచ్చిండు. వచ్చి ఇది కొంచెం తగ్గు అది ఇది అంటే అది ఏం తగ్గేదేం లేదు, ఇక నువ్వు ఏం చేయాలన్నా చేసుకో, నాకు ఇబ్బంది లేదని చెప్పాను. అంటే 3 డేస్లో సస్పెండ్ చేశారు. రీజన్సే లేవు దానికి. ఓకే. కాబట్టి నేను కూడా అప్పీల్ చేయాలని నాకేం అవసరం. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా డైరెక్ట్ సస్పెండ్ చేసేసాను. సస్పెండ్ ప్రెస్ మీద పెట్టి మనసులో పెట్టుకొని అంతే. రైట్, అంతే అంతే. ఆయనకు ఉన్నది కోపం అది. పార్టీ కోసం ఇంత కష్టపడ్డారు, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే ఎవరైనా సపోర్ట్ చేయలేదా మీకు? అందులో ఎవరైనా ఒక పెన్ను, ఒక ఇంకు కూడా ఇవ్వలే పార్టీ, ఇంకు కూడా.
కాళేశ్వరం దాంట్లో ఆ, ఏవి అన్నీ ట్రాన్స్ఫార్మర్లు కానీ మోటార్లు కానీ అన్నీ కుదబెట్టినారు. ఏ బ్యాంకులలోకి ఎంతెంత కుదబెట్టి ఏం తెచ్చిండ్రు అవన్నీ నేనే బయట పెట్టింది. అప్పుడు వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలో కుదబెట్టిండ్రు 53 ఎకరాలు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రపంచ దేశంలో ఎక్కడ చేయాలి. ఆ ఎఫెక్ట్ వరంగల్ మీద పడ్డది. వరంగల్ స్వీప్ అయిందనంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ సెంట్రల్ జైల్. ఎర్రబెల్లి దయాకరావు నేను ఒక్కనే టార్గెట్ చేసిన. ఏ రోజు రేవంత్ రెడ్డి కూడా చేయలే. కమలాపూర్ ఒక ఎంపీడీఓ, ఆమె పేరు పల్లవి అని, గుంటి పల్లవి ఎంపీడీఓ, ఆమెను అంటే నిండు సభల ఆయన అవమానపరిచిండ్రు. దాని మీద నేషనల్ ఉమెన్ కమిషన్లో కేసు వేసుడు, నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్ళి నోటీసులు వచ్చుడు. అది 3 ఏళ్ళు నడిపించిన. ఇప్పుడు తరుణ్ జోషి అనేటోడు ఆయన మాట్లాడిన ఆ ఎంపీడీఓ మాట్లాడిన బూతు పదము అది బూతు కాదు, అది ప్రోత్సహించే పదం అని ఈయన సర్టిఫై చేస్తే ఈయన మీద కూడా కేసు వేసిన. తరుణ్ జోషి ఇప్పుడు తిరుగుతుండు కదా, ఏదో పోస్టింగ్ ఇచ్చింది ఆయన అట్లా వీళ్ళందరూ కలిసి చేశారు. అది వరంగల్. తర్వాత మంత్రి నిరంజన్ మీద ఛార్జ్ షీట్ చేసిన. అట్లా దాదాపు ఆన్ మినిస్టర్ టార్గెట్ చేస్తేనే ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. అది రేవంత్ రెడ్డి ఒప్పుకోలేకపోతుంది. ఓకే, ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోయింది. నేను ఫలితం కోసం చూడలే, నాకు తెలుసు. నాకేందంటే గౌరవం. ఆయన పీసీసీ కాగానే నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్, నేను అది కూడా బీక్ ఇచ్చిండు. తర్వాత పీసీసీ జనరల్ సెక్రటరీ 7-10 సంవత్సరాలు అది తీపిచ్చిండు. తర్వాత పీసీసీ మెంబర్ అది తీపిచ్చిండు. నేను ప్రతి స్టేట్స్కి ఇన్ఛార్జ్గా ఉండే. ఏఐసీసీలా పైరవ్ చేసి అక్కడ కూడా ఎక్కడ ఏ స్టేట్కు ఇన్ఛార్జ్గా పోకుండా చేసి. అయితే పార్టీలో ఉన్నప్పుడే మీ మీద ఒక కన్ను ఉంది. అయితే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ఇమ్మీడియట్గా నేను చెప్పినా కదా, ఇప్పుడు కవిత మీద కేసు వేసినాక ఇమ్మీడియట్గా స్టార్ట్ అయింది. నాకు తెలుసు రేపు గవర్నమెంట్ వచ్చినా నేను కనిపించానని. అయినా కానీ నాకు పరబడేది ఫస్ట్ మార్పు లేకుంటే ఇంకా దుర్మార్గంగా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా చేంజ్ రావాలి, ఎవడన్నా కానీ తర్వాత సంగతి చూడొచ్చని. 30 తారీఖు నవంబర్ 30కి ఎలక్షన్ అయిపోతే 1వ తారీఖే ప్రెస్ మీట్ పెట్టాం. 3వ తారీఖు కౌంటింగ్. ఫస్ట్కు మనం ఖచ్చితంగా గవర్నమెంట్ రాబోతుంది, రేవంత్ రెడ్డిని మాత్రము చీఫ్ మినిస్టర్ని చేయొద్దని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన. డైరెక్ట్ దీపాదాస్ నుంచి ఫోన్ చేసింది, ఏంది నువ్వు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టామని. అవుతుంటేనే అంటే ఐ స్టాండ్ బై ఇట్ అని చెప్పిన. నేను అలా లేదు, నేను కరెక్ట్గా చెప్తున్నా అని సీఎం చేస్తే మాత్రం రాష్ట్రం ఖతమైపోతుందని ఫస్ట్గా చెప్పిన బిఫోర్ కౌంటింగ్. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సస్పెండ్ అయిన తర్వాత అధిష్టానం ఏం స్పందించలేదు. నేను ఎక్కడ పోలే, ఎవరికి చెప్పుకోలే. నాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందమ్మా. ఇప్పుడు ఇన్నేళ్ళు పార్టీలో 34 ఏళ్ళు నేను పార్టీలో పనిచేసినాక నాకు గిఫ్ట్ సస్పెన్షన్ చేసిన అధిష్టానం మాట్లాడలేదంటే మళ్ళీ ఒక దొంగను చీఫ్ మినిస్టర్గా చేసి బాజాప్తా ఒక సెంట్రల్ జైలు, చెర్లపల్లి జైల్లో ఒక దొంగతనం పని మీద దొంగతనం కేసుల రెడ్ హ్యాండ్ దొరికి జైలుకు పోయినని ముఖ్యమంత్రి చేసిన పార్టీ పైన నాకు ఆ అభిమానం పోయింది. ఓకే, అయితే సార్ ఇప్పుడు చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు. నిరాహార దీక్ష అంటే నిరుద్యోగులపైనే ఎందుకు చేయాలని అనుకున్నారు, ముఖ్యంగా ఆ అంశమే ఎందుకు తీసుకున్నారు? అది ముఖ్యమైన అంశమే, కాదనడం లేదు. సో తీసుకోవడానికి కారణం ఏంటి మెయిన్? నాకు 2 కనబడ్డారు. ఒకటి నేను కనబడ్డా, తర్వాత నాకు నిరుద్యోగులు కనబడ్డారు ప్రభుత్వం రాని. ఈ 2 కీ పాయింట్స్, తక్కినవి వేరే ఏం రోల్ ప్లే చేయలే. అందులో ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి యూత్ డిక్లరేషన్ చేసి సంవత్సరం రూపు 2 లక్షల పోస్టులని, 46 జీవో రద్దని, బట్టి విక్రమార్క 1:100 ఇవ్వాలని, గ్రూప్ 1కు, గ్రూప్ 2 గ్రూప్ పోస్టు పెంచాలని అసెంబ్లీలో మాట్లాడి, గురుకులం పోస్టు 9200 పోస్టులు మేము దింపుతామని చెప్పి అట్లా అన్ని వాగ్దానాలు వీళ్ళు ఇచ్చిండ్రు. డిఎస్సి, మెగా డిఎస్సి మేనిఫెస్టో పేజ్ నెంబర్ 33 అంశం 4 యూత్ ఎంప్లాయ్మెంట్ 20 రోజులల్లా 100 డేస్లో 20,000 మెగా డిఎస్సి పోస్టులు నింపుతామని ఇచ్చిండ్రు. 110వ రోజు నేను వికాసరాజు గారికి పోయి కంప్లైంట్ ఇచ్చిన, మీరు మీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది, అందులో 33 పేజ్ నెంబర్ ఉంది, అది చూసి 7 లక్షల మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిండ్రు. కానీ 120 రోజులైనా ఇప్పటిదాకా దాని గురించి కేవలం 11,000 పోస్టులు వేసిండ్రు. 11,000 కూడా గతంలో 6,000 పోస్టులు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వేసిండ్రు. వీళ్ళు ఒక 5,000 పోస్టులు కలిపి 11,000 వేసిండ్రు. ఇంకా 9,000 పోస్టులు వేయలే. కాబట్టి మీరు దీని మీద మిమ్మల్ని చూసి మేము ఓటేసినాం కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కలిస్తే ఫస్ట్ టైం ఈ కేసు వచ్చాడు, నేను పైకి పంపుతా అని చెప్పి ఆయన దాటేసాడు.
అంటే మేనిఫెస్టోలో పెట్టినవి అబద్ధాలు ఆడిండ్రు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ మన చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, ఆయన ఇవే మాటలు చెప్పిండు. ఒక ఇద్దరు నాయకులు ఇవాళ వాళ్ళిద్దరిని నువ్వు దొంగలను చేసినావు. నేను ఇవాళ వాళ్ళ నిరుద్యోగులలో వాళ్ళ విలన్లు కాకుండా నేను ఆపిన. నేనేం వాళ్ళని తిట్టలే. వాళ్ళని ఇక తప్పు పట్టించింది రేవంత్ రెడ్డి అనేటోడు మోసం చేసిండు. రేవంత్ రెడ్డి అంటారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనేటోడు ఈరోజు బట్టి విక్రమార్క వాగ్దానం చేసిండు, వీళ్ళు వాగ్దానం చేసిండు, వాళ్ళు నెరవేర్చాలి. మనకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మన టార్గెట్లు కాదని వాళ్ళ మీద పడకుండా నేను ఉద్యమంలో నేను చురుగ్గా పాల్గొని ఈరోజు వీళ్ళు విలన్లు అయ్యారు. అంటే వాళ్ళిద్దరు వాగ్దానం చేసిన వాళ్ళు మోసం చేసిందని చిత్రీకరించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. కానీ అది రేవంత్ రెడ్డిగా తాకింది కాబట్టి నేను వాళ్ళ తరపున నిలబడ్డా, మేము బాధ్యులం కాబట్టి. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు దొంగలు అంటారు? దాదాపు టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మొత్తం దాదాపు దండుపాలెం గ్యాంగే. అంటే ఇప్పుడు ఏపీలో కూడా అదే ఉన్నారంటారా? ఏపీలో కూడా ఏపీలో పవన్ కళ్యాణ్ పుణ్యాన గెలిచింది అక్కడ, అంతే అంటారా? అంతే. పవన్ కళ్యాణ్ పుణ్యాన పవన్ కళ్యాణ్ వీళ్ళని ఎవరు నమ్ముతారండి? వీళ్ళంతా ముద్దాయిలు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ఒకటే కేసులా, ఇద్దరు రెడ్ హ్యాండ్ దొరికిన ముద్దాయిలు. ఇద్దరు ముద్దాయిలు. ఆడ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మేము ఆయనతో పోరాటం చేసిన వాళ్ళమమ్మా. ఇది కూడా మేము ఎందుకు విలన్లగానికి ఇంకో కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఎంబ నిలబడ్డాం ఇవాళ. అందుకని ఆయన ఫోటోలో ఉంటాం మా ఇంట్లో ఏడ చూసిన. రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని తీసుకొని వచ్చారు. రాజశేఖర రెడ్డి గారితో మేము ఉండి టీడీపీలతో యుద్ధం చేసినాం మేము. ఇదే ఆ రోజు వేమనరేంద్ర రెడ్డి అయినా, ఇదే సీతక్క అయినా, రేవంత్ వీళ్ళంతా ఆ రోజు బెన్హరెక్క మా కలెక్టర్ మీద అటాక్ చేసిండు, వరంగల్ బెన్హరెక్క మీద తయారు చేస్తే ఆ రోజుకెళ్ళి మేము నిలబడ్డాం. కాబట్టి ఏ రోజు వాళ్ళు వచ్చి అయినా కానీ మాకు వాళ్ళకు అది పొసగది. కాబట్టి వాళ్ళిద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక కేసులో ముద్దాయిలు అంతే. ఓకే, అంటే నారా రేవంత్ రెడ్డి నాయుడు అనే పదం వాడారు, పెట్టిన అదే పేరు ఇవాళ. అదే అమ్మ బాజాప్తా అమ్మ, నేను క్యాస్ట్, కమ్యూనిటీ, కలర్, బ్రీడ్ నేను ఇవేవి నమ్మ. నేను వాల్యూస్ ఉన్నోనికి వాల్యూ ఇస్తా. నిన్న కమ్మాస్ మీటింగ్ అయింది ఇక్కడ, పోయిండు మాట్లాడిండు. అంటే ఏం మాట్లాడాల స్పీచ్ లేదమ్మా. నేను కొంచెం పేపర్లలో చూసిన ఆడ అంటే తక్కిన కమ్యూనిటీలు ఏం చేయలేదా నీకు? సరే నువ్వు పోయి మాట్లాడినావు, వాళ్ళకి సపోర్ట్ చేసినావు. వాళ్ళు మెజారిటీగా గ్రేటర్ హైదరాబాద్ ఉన్నారు. ఎన్నోట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు గెలిచినావు నువ్వు గ్రేటర్ హైదరాబాద్లో? ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినావు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు మేము ఎవరితోనైతే ఉద్యమం చేసినామో, ఏ ప్రభుత్వం అయితే 6 రైతులను బషీర్బాగ్లో కాల్పులు చేసి చంపిందో వాళ్ళు జెండా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం మేము తీసుకొని వస్తే పచ్చ జెండాలు గాంధీ భవన్లకు ఎట్లొచ్చినాయి గాంధీ భవన్లకు పచ్చ జెండాలు, ఎల్లో జెండాలు ఎట్లొచ్చినాయి? వాడు ఎన్ని సీట్లు గెలిపించిన కాంగ్రెస్ పార్టీని? ఎన్ని ఓట్లు వేసిండు వాడు? తెలుగుదేశం వాడు ఎన్ని ఓట్లు వేసిండు కాంగ్రెస్ పార్టీకి? అంతే సార్. అదేందా ఒక్క ఓటు రాలే హైదరాబాద్లో. వాళ్ళ జెండా అక్కడికి వస్తుంది, వాళ్ళ మీటింగ్ కింద పోతాడు పెద్ద మనిషి. అర్థమైందా? ఈ పెద్ద మనిషి పోయి అక్కడ వాళ్ళు హైప్, వాళ్ళు చేయబట్టే ఈరోజు వ్యవస్థ బతికినట్టు, వాళ్ళు చేయబట్టే ఇదంతా నడుస్తున్నట్టు. ఈ చిల్లర దందాలు హైదరాబాద్లో పెట్టుకోవద్దు, ఏమంటే పోయి ఆడ పెట్టుకోవాలి. మళ్ళా మరి మీరు ఎడిటింగ్లో ఉంటారో చూసేస్తారో నాకు తెలియదు. నేను బాధాప్తా చెప్తాను. నేను లైవ్ ఛానల్లో 7:30కి 8 గంటల వరకు లైవ్ నడుస్తుంటే నేను లైవ్ నా మొబైల్లో లైవ్ పెట్టి చూపించిన. లైవ్ ఏబిఎన్లా ఆంధ్రప్రదేశ్లో ఎవరో రాజ్యసభ మెంబర్ ఎవరో ఒక ఆమెను ఉంచుకుండా అంట, దాని గురించి చర్చ, ఒక రాజకీయ నేత చర్చ ఎప్పటికే ఎవరి వరకు డిబేట్ టైము ఏబిఎన్ అయినా, TV5 అయినా, ఇంకెవడో ఉన్నాడు మహా న్యూస్ అయినా 7:30 to 8 o'clock డిబేట్ టైం. 8 o'clock న్యూస్ నడుస్తుంది. 8 అయిపోయింది, 8:15 అయిపోయింది, 45 నిమిషాలు నడిపించిన. అదే బ్రేకింగ్ అది అంతే. అది ఒక పెద్ద ఇంటర్నేషనల్ సమస్య. అది ఆ రోజు చలో అసెంబ్లీ ఇక్కడ ఎవరిది? నిరుద్యోగులది. నిరుద్యోగులది చలో అసెంబ్లీ అవుతుంది. ఒక్క ఛానల్లో ఒక లైన్ ఒక స్క్రోలింగ్ చేస్తున్నాడు ఆ టైంలో. నిరుద్యోగులు మొన్న ఈ మధ్య చూసుకుంటే కూడా ప్రతి ఒక్కరు కుమారాంటికి సంబంధించిన అంశాలు అయితే వేస్తున్నారు, కానీ నిరుద్యోగులకు సంబంధించి మీడియా కూడా కొంచెం స్పందించడం తక్కువైందని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీవీ చూపించారు, దానికి ఎన్టీవీ చూపించారు. తక్కిన ఈ 3 ఛానళ్ళు మొత్తం 7:30కి వెళ్ళి అక్కడ తలకాలు వలిగినాయి, ఎత్తేసి ఆడోళ్ళం కొట్టిండ్రు, మొగోళ్ళం కొట్టిండ్రు, సీఎం ఆఫీస్ కాడ గురుకులం మహిళలు పోతే కొట్టిండ్రు. అంతే వేస్తే అది ఒక్క ఛానల్లో చూపించాలే ఇది వేసిండ్రు, అక్కడికి పోతారు. అంటే ఈరోజు ఎట్లా తయారైనంటే ఈ 3 ఛానళ్ళు
ఈరోజు ప్రభుత్వాన్ని ఈ తెలంగాణలో బాలకృష్ణ బాధాప్తా చెప్పిండు 2 రాష్ట్రాలలో మన ప్రభుత్వాలే అని. అంటే ఏపీ మీద ఉన్నంత వార్తల కాన్సన్ట్రేషన్ అరే తెలంగాణలో అదొక లేదు. ప్రోగ్రామ్, అక్కడైనా ఎక్కడైనా అమ్మా అదొక ప్రోగ్రామ్, ఉమ్, అదొక ప్రోగ్రామ్, అదే ఆమె గెజిటెడ్ ఆఫీసరు, ఇది వాళ్ళు ఏమున్నా ఒక వార్త లెక్క చూపి. అరే 40 నిమిషాలు ఒక పెద్ద ఇన్సిడెంట్ తెలంగాణలో అయితే, హైదరాబాద్లో అవుతుంది, నీ ఛానల్ ఆ జరుగుతున్న ఏరియాలకి వెళ్ళి నీ ఛానల్ 10 కిలోమీటర్లు కూడా ఉండయి. ఆ వార్త నువ్వు తలకాయలు బలిగి నా పిల్లల ఆడోళ్ళని కొట్టినా, గుంజి కొట్టినా, వాళ్ళ పిల్లలను కింద పడేసిన, తీసుకొని అరెస్టులు చేసిన, మధ్యరాత్రి మహిళలు, డిఎస్సి అమ్మాయిలు మధ్యరాత్రి దాదాపు 20 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వస్తే పోలీస్ స్టేషన్లు అక్కడ ఎక్కడనో వేస్తే అక్కడికి వెళ్ళి ఓయూ దాకా నడుచుకుంటూ వస్తే నీ దాంట్లో వార్త. అదే ఆంధ్ర అయితే, అదే జగన్ నడిపిస్తే అర్ధరాత్రి మహిళలు రోడ్లపైకి ఎక్కించిన జగన్ అని రాద్దు. మరి ఇది కాదా వార్త? ఇది కాదా ఇక్కడ మహిళలను రోడ్డు ఎక్కలేదా? చెప్తున్నామా, ఇక్కడ ఈ ఛానల్ మీ మామూలు ఏం రాసుకుని ఫరక్ కూడా పడది. అర్థమైందా? ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్న అంశాలపైన కూడా మీరు చూపించాలి. లేకుంటే చెప్పులతో కొడతారు, రేపు చెప్పులతో కొడతారు. మీ ఛానల్ గీనెలు మేము ఏం చూపెడితే నడుస్తాయి అనుకోదు, తోలు తీసి ఆరేస్తాం ఇక్కడ. అర్థమైందా? నేను ఏబియను, నేను ఇది, నేను అది, నేను దమ్మున్న ఛానల్ మీరు కాదురా భయ్, మేము దమ్మున్నోళ్ళం, మేము కేసీఆర్తో యుద్ధం చేసిన వాళ్ళం మేము. అర్థమైందా? తెలంగాణలో మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది మేము. హైదరాబాద్లో ఉన్నప్పుడు మినిమమ్ ఎథిక్స్, మినిమము జర్నలిజం ఎథిక్స్ అనేది పాటించాలి. అది పాటించకుండా వన్ సైడ్ వెళ్ళిపోయి, అంటే నేను అన్నిటికీ సీక్వెన్స్ చెప్తున్నా వివరణ. అందుకనే నారా రేవంత్ రెడ్డి నాయుడు అని నేను చెప్పిన దానికి పూర్తిగా సార్థకం చేస్తుండు. ఈరోజు ఒరిజినల్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కాసు బ్రహ్మానందరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారు పెద్ద పెద్ద స్టార్ వార్స్ చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ప్రాబల్యం ఉంటుంది, అది నడుస్తుంది. కానీ వాళ్ళను విలన్లు చేసేటట్టుగా కొంతమందిని నాన్ ఫోకల్ వాళ్ళని తీసుకొని వచ్చి, చంద్రబాబుకు దగ్గర పనిచేసిన రెడ్లను తీసుకొని వచ్చి రెడ్డ రాజ్యాన్ని నడుస్తుందని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి అనో ఎవరి పేరైనా, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేసాను, చంద్రబాబుకు ఏజెంట్గా పనిచేశాను. ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. 3 వీళ్ళను ఆంధ్ర ఆఫీసర్లను తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టిండ్రు, ఏదో అడ్వైజర్గా పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు అందుకనే ఈరోజు నడుస్తున్నది రెడ్డి ప్రభుత్వం కాదు, తెలంగాణ రెడ్డి రాజ్యం కాదు. కాబట్టి తెలంగాణ రెడ్లు కూడా మీరు అట్లా ఫీల్ కాకండి. ఇలా నడుస్తున్నది నారా రేవంత్ రెడ్డి నాయుడు గారి ప్రభుత్వం. అది నిన్న కమ్మల మీటింగ్లో ప్రూవ్ అయిపోయింది. ఇక కమ్మ ఛానళ్ళలో కూడా ప్రూవ్ అయిపోయింది. ఇక మనం ఎక్కువ చెప్పుకునే అవసరం కూడా లేదు. ఓకే, అంటే ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని సస్పెండ్ చేస్తారనే మాటలు కూడా విన్నాము. సో దీనిపై ఏమంటారు మీరు? ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయేటట్టు చేశాను. నేను కూడా వెళ్ళిపోవాలని చూసిండ్రు. నేను ఎందుకు పోతాను, నేను పోలే. నేను పార్టీ తీసేసినాక నా సస్పెండ్ చేసిన వేరే పార్టీలో పోయే హక్కు నాకు ఉంది. కానీ నేను పోలే, ఒక ఐడియాలజీతో ఉన్న మనిషిని. ఖాళీగా ఉందాం, ఏమవుతుంది? ఈరోజు తెలంగాణ వనరుల రక్షణ సమితి నడిపిస్తున్నా. ఆ బ్యానర్ కింద ప్రోగ్రామ్ చేస్తున్నాను. నన్ను ఎవరు పిలవద్దు, వేరే పార్టీలు ఎవరు ఇన్వైట్ చేయొద్దని నేను చేస్తున్నా. ఓకే, మరి 12 రోజులు నిరాహార దీక్ష అయితే చేశారు. మరి దీనికి సంబంధించి ఇంకా ముందు ఎటువంటి ప్లానింగ్స్ ఉన్నాయి? ఈ దీక్షతో ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? దీక్షతోని గ్రూప్ 2, 3 ఒకటేదో వాయిదేశారు. కానీ అది లాంగ్ రన్లో జరిగే ఫైటే, అదేం ఆగది. 1049 మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు. వాళ్ళని తీసేయాలనే డిమాండ్ కొనసాగుతుంది. గ్రూప్ 1లో రేపు పేపర్ లీకేజ్ కానీ లేకుంటే ఇంకేదైనా జరిగినా కానీ ఊకునేది ఉండదు. ఖచ్చితంగా దాని మీద తిరగబడతాం. ఇవాళకి ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటిసారి గ్రూప్ 1 ఎగ్జామ్ 563 మందికి ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పటి వరకు ఒక నమూనా క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేదు, అంటే పేపర్ అనేది విడుదల చేయలేదు. రేపు వాళ్ళు ఏం రాయాలి, తెలుగు మీడియం అనేది లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుది ఉండేది, తెలుగు క్వశ్చన్ పేపర్ ఉండేది. ఇవాళకి తెలుగు లేదు, కాబట్టి తెలుగు పెట్టాలి. ఇటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి చేస్తాం. ఖచ్చితంగా ఫ్యూచర్లో బెల్ట్ షాపుల పైన ఉంటుంది. ఇక్కడ రకరకాల అంశాలు ఉన్నాయి ముందు. సో మీ ఆరోగ్యం కొంచెం కుదుట పడిన తర్వాత మళ్ళీ అంతే ఖచ్చితంగా ఉంటుంది. అది అప్పుడే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. సో మీకు కొంచెం సపోర్ట్ ఎవరైనా ఉన్నారా సార్? మాకు ఎవరు లేరా, మా ఎక్కడికక్కడ బాధితులే ఉంటారు. జనం మా ఆయనకి ఎవరు ఉండరు, మాకు ఎవరు సపోర్ట్ ఉండరు. ఓకే, మీడియా ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్లే, పెద్ద ఛానల్ మేము నమ్ముకోము, వాళ్ళని పిలువం.
మ్మ్. వాళ్ళు మా మేయరు మాకు వేసే అవసరం కూడా లేదు, పెద్ద పేపర్లు కానీ పెద్ద ఇది కానీ. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మనం పేపర్లో కూడా చూసాము సివిల్స్కి సంబంధించి దివ్యాంగులకి అందులో క్షేత్రస్థాయిలో వర్క్ అవసరమా అని చెప్పి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? అమ్మ, స్మితా సబర్వాల్ ఆమె ఒక మానసికంగా ప్రత్యేక ప్రతిభావంతురాలు. అంటే ఒక హోదాలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం ఆ చిల్లరిది, అదే చిల్లరిది. నేను చెప్తున్నా, ఆమె ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంత చిల్లరిది అంటే మన ఆమె మీద ద వీక్లా ఫ్రంట్ పేజ్లా ఈ మీద ఒక ఫోటో వేసిండ్రు. మ్మ్. కొంచెము పబ్లో ఉన్నట్టే ఎందులో ఒక ఫోటో, ఆ ఫోటో వేస్తే దాని మీద ఈమె పరువు నష్ట దావా వేసింది. వేస్తే ఆ కేసు ఎవరి పైసలతోనే వేసింది? గవర్నమెంట్ పైసలతోనే వేసింది. గవర్నమెంట్ పైసలతో నువ్వు ఎట్లేస్తావని ఒక సోదరి, కూకట్పల్లికి చెందిన ఒక సోదరి కేసు వేసింది హైకోర్టులో. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఈమెకు ముట్టకాయలు వేసి నువ్వు 15 లక్షల రూపాయలు వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమా చేయి అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. అది ఈమె స్టేచర్. నీ పర్సనల్ కేసుల పేదల పైసలు, ట్యాక్స్ల రూపంగా కట్టిన పైసలు నువ్వు పర్సనల్గా వాడుకొని నీకు మించిన మానసిక వికరాంగులు, నీకు మించినటువంటి అవినీతి పరులైన వికరాంగురాలు ఇంకెవరు ఉంటారు? ఇస్తారో లేదో తర్వాత విషయం, కానీ అలా అటువంటి వ్యాఖ్యలు అనేది ఇచ్చిండ్రు చేస్తుండ్రు. అంటే వీళ్ళు చిల్లరగా ఈమె కాదు, ఈమెతో కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు చిల్లరగాన్లు అన్నట్టు. ఎంత చిల్లరగాన్లు అంటే ఎవరైనా ఫంక్షన్కి పిలిస్తే తిని మళ్ళీ టిఫిన్ కట్టుకపోయి బాపత్ గాని ఇల్లు అర్థందా? స్మితా సబర్వాల్ అసొంటిది ఎసొంటోళ్ళు అంటే ఏదైనా దావత్కి పోతే పుణ్యానికి పోతారు, తింటారు, మళ్ళీ టిఫిన్ కట్టుకొని పోయే బాపతిల్లు. వీళ్ళ ఇంటి సున్నాలు కూడా ఫ్రీగా డిపార్ట్మెంట్, వీళ్ళ భర్త ఐపీఎస్ ఆఫీసర్ ఏ షాప్లలో ఏ సీఐలకు టార్గెట్ ఇచ్చి సున్నాలు తెప్పించుకొని పుక్కట్లు వేసుకున్నారో తెలుసు. అర్థమైందా? ఈమె పీరియడ్లో జరిగినట్టు అవి నేను కమిషన్ పోయి మన చేతులు కట్టుకొని ఇలా పడ్డది. కాళేశ్వరం దొంగతనం నీ పీరియడ్లోనే అయిందంట అమ్మ. మిషన్ భగీరథ హడావుడి నీ పరిస్థితి ఉన్నదమ్మా అని చెప్పేసి ఈమె తీసుకొచ్చి నిలబెట్టిండ్రు. వీళ్ళ భర్త డ్రగ్స్ కేసు సిట్టు ఇన్ఛార్జ్ ఉండే, ఆయన పేరు సబర్వాల్, ఆయన పేరు కూడా అకుల్ సబర్వాల్. ఆయన వేసిండ్రు. ఆయన అది తేలకుండా పోయింది. అది వీళ్ళ చరిత్ర. వీళ్ళు ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు నేను కార్పొరేషన్ చైర్మన్ చేసిన, ఏది దివ్యాంగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏపీ ఉమ్మడి రాష్ట్రానికి. మా మీద ఒక కంప్లైంట్ లేకుండా ఒక పెన్సిల్ కూడా మేము డిపార్ట్మెంట్కి వెళ్ళి మా ఇంటికి తెచ్చుకోవాలి. పెన్సిల్ పెన్ను కూడా మేము తెచ్చుకోవాలి. అంత నిజాయితీ ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టే స్థాయికి మేము ఉన్నాం, ప్రశ్నించే స్థాయికి ఉన్నాం. మేము ఎక్కడ కూడా పోయి అప్పీల్ చేసుకోవాలి, మమ్మల్ని తీసుకొని. మీరు అప్పీల్ చేసుకునే బతుకు మీది, జనం పైసలు తీసుకుపోయి కోట్లలో కొట్లాడే బతుకు మీది. ఒక హైకోర్టు ఒక ధర్మాసనం నీకు తీర్పిచ్చి పైసలు వాపస్ నేను ఇయ్యను బో అని సుప్రీంకోర్టు నేను ప్రభుత్వ పైసలు నేను వాపస్ ఇయ్యా అని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయినట్టు నీచ చరిత్ర అనేది. కాబట్టి ఇసొంటోళ్ళు చిల్లర ఇంకా చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళ రంగులు రూపాలు చూసి తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు ఈరోజు ఐఏఎస్లను ఐపీఎస్లను. ఇక్కడ రియల్ టాలెంట్ ఉండదు, ఏముండదు వీళ్ళ దగ్గర. అంతే అంటారా? టాలెంట్ ఉండదు, ఏముండదు. రంగు రూపాన్ని చూసి వీళ్ళ స్టైల్గా బట్టలు వేసుకుంటారని తీసుకొని వచ్చి వీళ్ళ ఫ్యాషన్ షోలు చూసి తీసుకొచ్చుకొని ఈరోజు ఫోకల్ పోస్టర్లో పెట్టుకొని పక్కన సీఎంకు అడ్వైజర్ దాకా సీఎం పక్కన రోజు కనబట్టేట్టుగా. అంటే ఇప్పుడు టాలెంట్ లేకపోతే ఐఏఎస్ దాకా వస్తారా అన్న అమ్మ. ఐఏఎస్లు వస్తాయమ్మా, అది కష్టపడితే వస్తుంది. మీకు దానికో లెక్క ఉంటుంది. ఐఏఎస్ రానికి ఎక్కువ నార్త్ వాళ్ళకి వస్తుంది. ఎట్లా వస్తుంది నార్త్ వాళ్ళకి రావడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోగానే వెళ్ళిపోయి ఢిల్లీలో జాయిన్ అవుతారు, హిందీ సబ్జెక్ట్ తీసుకుంటారు, హిందీ మీద వాళ్ళ ప్రావీణ్యం ఉంటుంది. వాళ్ళు డిగ్రీ తక్కువ చదువుతారు, సివిల్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతారు, టార్గెట్ చేస్తారు, కొడతారు. జార్ఖండ్ బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను అక్కడ ఇన్ఛార్జ్ చేసిన కాబట్టి చెప్తున్నా. అక్కడ ఐఏఎస్ నాకు చాలామంది తెలుసు కాబట్టి. మన దగ్గర ఎక్కువ ఉంటారు. ఢిల్లీలో ఒక్కొక్క కార్లో ఐఏఎస్ 4 కలిసి ఒక కారు. మన దగ్గర నెత్తి మీద ఎక్కించుకొని తిప్పుతాం. సౌత్లో నార్త్లో ఎవరిదే ఎక్కడు. ఒక డిస్టిక్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్, దానికి మించి ఏముందమ్మా అక్కడ. నువ్వు స్టేచర్. ఈరోజు రేచల్ చటర్జీ ఉంది, హైదరాబాద్ మున్సిపల్. ఆమె ఇయాల్టికి గొప్పగా మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి. అదేందా? సుబ్బారావు గారు ఉండే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. శాలిని మిశ్రా పనిచేసింది, గొప్పగా మాట్లాడుకుంటాం. అదేందా? అంటే మంచి మంచి ఆఫీస్. అనురాధ గారు ఉండే, గొప్పగా మాట్లాడుకుంటాం. మోహన్ కందా ఉండే చీఫ్ సెక్రటరీ, దెబరస్ చీఫ్ సెక్రటరీ అని చెప్పుకుంటావు. అర్థం? ఇసొంటోళ్ళు చేయబట్టి నువ్వు ఎట్లయితే ఏది వీళ్ళ కొంతమంది ఐఏఎస్లకు అంటే నేను డైరెక్ట్ సూటి పెట్టి ఒక వర్గాన్ని కించపరిచినట్టుగా అంటున్నా. కొంతమందికి ఐఏఎస్లకు అంటే టాలెంట్ ఉన్నోనికి వానికి రాగి పుడక పెట్టినా కానీ మెరుస్తారు.
ఇసొంటి పందులకు బంగారు ముక్కు పుల్ల పెట్టినా కానీ దాని వాల్యూ పోతుంది. వీళ్ళకి ఐఏఎస్లు ఆ విధంగా ఐఏఎస్ టైటిల్ అనేది వీళ్ళు ఆ విధంగా వాడుకుంటారు. అది చాలా నీచమైన పదం వాడింది నేషనల్ లెవెల్ కాదు ఈరోజు విశ్వవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులను నువ్వు అవమానపరిచినట్టు ఈరోజు. అంటే ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా స్పందించారా లేకపోతే చెప్పులతో కొడుతున్నారు అమ్మా, ఇలా చెప్పులతో కొడుతున్నారు. రేపు మొత్తం తీస్తాం కదా ఈమె చిట్టా అంతా, ఈమె సంపాదన ఎంత ఉంది, ఎట్లా, ఈమె స్విమ్మింగ్ పూల్ ఏడగట్టింది అంతా తీస్తాం కదా. ఎంతసేపు ఈమె తీస్తుడు పోనీతి మహిళ ఏదో ఉన్నది అని అనుకుని వదిలేసినాం. కానీ ఎక్కువ మాట్లాడుతుంటుంటే మేము కూడా ఎక్కువనే చూడాల్సి వస్తుంది. ఇక ఓకే, ఎప్పుడెప్పుడు ఉండబోతుంది ముందు ఉంటుంది, ఏమున్నది నడుస్తుంది కదా. ఇప్పుడు టైంను బట్టి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నిరుద్యోగ టాపిక్ డైవర్ట్ కావద్దని మేము ఎక్కువ దానిపైన ఫోకస్ ఉన్నాం. ఓకే, అలాగే చూసుకుంటే వైద్య శాఖలో కూడా బదిలీలకు సంబంధించి గందరగోళం నెలకొంది, దీనిపై ఏమంటారు? వైద్య శాఖ ఒకరిగా అమ్మ, వైద్య శాఖ అనేది ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర అన్ని శాఖలు పెట్టుకున్నాడు. వైద్య శాఖను బద్నాం చేసే పని మీద ఉన్నాడు. ఎందుకనంటే దాని మంత్రి వచ్చి దామోదర రాయ నరసింహ. ఇప్పుడు మీరు ఏదైతే పత్రికలు అది చూసినారో ఆ పత్రికలల్లో ముఖ్యమంత్రికి అనుకూలమైన లీకులు వస్తూ ఉంటాయి కొన్ని శాఖలలో. ఇదే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బదిలీ, వైద్య ఆరోగ్య శాఖ ఎవరు? దామోదర రాయ నరసింహ. కాబట్టి ఆయన పేరు రాయరు ఇలా, కానీ ఆయన శాఖల అవినీతి జరుగుతుంది. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 7 నెలలు అవుతుంది. గడాల శ్రీనివాస్ అనేటువంటి పీరియడ్లో అవినీతి జరిగింది. మరి నువ్వు ఏం ఎంక్వైరీ చేసినావు, ఏడబట్టుకున్నావు, నువ్వు ఎన్ని దొంగతనాలు తీసుకున్నావు? నవీన్ మిట్టల్ అంటోడు ధరణి పీరియడ్లో మొత్తం దోషేసిండు. నువ్వు ఇవాళకి అదే పోస్టింగ్లో ఆయన కొనసాగిస్తున్నావు, ఏడబట్టుకున్నావు, ఎక్కడ ఇచ్చేసినావు? సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధిలా 4 లక్షల సిమ్లు కొన్నాడు ఆయన, ఫోన్ సిమ్లు 4 లక్షల సిమ్లు కొన్నాడు. నేను దాని మీద కంప్లైంట్ ఇచ్చిన. ఇవాళకి ఆయన నీ దగ్గరనే ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అర్థమైందా? పశుసంవర్ధక శాఖ నీ దగ్గరనే ఉంది. అందులో అవినీతి నడుస్తుంది, అందులో బదిలీల అక్రమాలు జరుగుతున్నాయి. కమర్షియల్ ట్యాక్స్ల డిపార్ట్మెంట్లో నడుస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో బదిలీల ఇవి జరుగుతుంది. అర్థమైందా? ఇంకోటి డిప్యుటేషన్ ఉన్నోళ్ళను అలానే ఉంచి ఈరోజు ఖాళీలుగా చూపెట్టకుండా నువ్వు డిప్యుటేషన్ ఉన్నోళ్ళను నువ్వు చూపెడుతున్నావు. 1049 మంది నువ్వు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ నువ్వు చూపెడుతున్నావు. అవి ఖాళీలే, అవి ఖాళీలు అయితే అక్కడ ఇప్పుడు జాబ్ చేస్తున్న అక్కడ పోస్టింగ్లు దొరకకుండా నువ్వు అంతా హైదరాబాద్లోనే చేస్తున్నావు. ఈ 1,49,000 మంది. అదేందా? ఈ విధంగా ఆమె మున్సిపల్ దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి. ఈరోజు ఆయన దగ్గర ఉన్న సోషల్ వెల్ఫేర్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉన్నది, నువ్వు పేపర్లో లీక్ రాపించుకున్నావు, ఆంధ్రజ్యోతి పేపర్లో హ్యాపీ. మరి నీకు ప్రభుత్వం మీద నీకు అంత శ్రద్ధ. గాంధీ దవాఖానకి ఎన్నిసార్లు పోయినావు నువ్వు? ఉస్మానియా దవాఖానకి ఎన్నిసార్లు పోయినావు నువ్వు? వరంగల్లో నీవు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయినావు నువ్వు. అక్కడ ఎంజిఎం హాస్పిటల్లో 6 గంటలు కరెంటు పోయింది, ఎలుకలు గడిచి పేషెంట్లు చచ్చిపోయినారు. అక్కడికి పోయి నువ్వు ఎందుకు పరిశీలించలే? ఆడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాన్ని పోయి నువ్వు ఎందుకు చూడలే? ప్రభుత్వ దాన్ని ఎందుకు పరిశీలన చేయలే? అసలు నీకే శుద్ధి లేదు. అంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అవినీతి జరిగితే పిటిషన్లు వేసే అవకాశం ఉందా? మీరు అంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో అవినీతి అంశాలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేశారు. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ ముందు సర్వశిక్ష అభియాన్ మొన్ననే బుర్ర వెంకటేశం పీరియడ్లా ఒక ఆఫీసర్ తెచ్చుకొని పెట్టుకొని 2,400 కోట్లు నాకేద్దామని పలకలు బల్పాలు కొన్నామని చెప్పి నాకేద్దామని చెప్పి ఆల్రెడీ ఒక 100 కోట్లను విడుదలైనవి. దాని మీద మొన్ననే పెట్టినాం కదా. అవి ఉంటాయి అన్నిటిపైన. కొత్త స్టార్ట్ చేస్తుండ్రు వాళ్ళు. ఏది స్టార్ట్ చేసినా కానీ అలా ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం. ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎక్కడ రూపాయి సవాలే లేదు. పోయినాయి చాలా పోయినాయి, ఇంకా పోనిచ్చే పరిస్థితులు లేదు ఈరోజు. ఓకే సార్, మరి ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తారా? ఒకవేళ, పక్కగా కాదు ఒకవేళ. అమ్మ నన్ను అన్ని పార్టీలు ఆహ్వానిస్తాయి. నాకు ఏ పార్టీలో జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ లేదు. పోరాటం మాత్రం చేస్తారు సమస్యలపై. అంతే. ఇక నాకు ఇంట్రెస్ట్ పోయింది పార్టీలలో జాయిన్. ఏదన్నా కదే వార్తామా, నేను వాళ్ళ పార్టీ ఏ పార్టీలో పోయినా నేను వాళ్ళ భజన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉండే కాంగ్రెస్ పార్టీ నాకు సస్పెండ్ చేసే అధికారం కూడా రేవంత్ రెడ్డికి లేదు. దీపాదాస్ మున్షి కంప్లీట్గా సరెండర్ అయిపోయింది ఇప్పుడున్న ఇన్ఛార్జ్. అంటే తెలంగాణలో రాకరాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, రాక రాలేదు, తీసుకొచ్చినాం మేము. వాళ్ళేం తేలే నిరుద్యోగులు మేము అందరం కలిసి తీసుకొచ్చినాం కష్టపడి. వాళ్ళు తెస్తే వాళ్ళు అందరితో అడ్జస్ట్ అయినరు వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 3 పార్టీలు ఉన్నాయి, 4-5 పార్టీలు ఉన్నాయి. మీరు ఏ పార్టీ అయినా
మేయా కృష్ణారెడ్డి అంటోడు కాళేశ్వరం పేరు మీద తెలంగాణను దోసుకుందని చెప్పి బీజేపీ వాడు మాట్లాడు, బీఆర్ఎస్ వాడు మాట్లాడు, కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడే, ఎంఐఎం పార్టీ మాట్లాడేది, ప్రజా సంఘాలు మాట్లాడాయి, అదేందా కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది. అదేందా ఇక ఏ పార్టీలకైనా ఏమనిపోతుంది, మనం యుద్ధం చేసేది అసలు తెలంగాణ మన ఊరి మనబడి ఆయనే కాంట్రాక్టర్, మిషన్ భగీరథ ఆయనే కాంట్రాక్టర్, కాళేశ్వరం ఆయన కాంట్రాక్టర్, వాల్వో బస్సులు ఆయనే సప్లై చేస్తారు, దవాఖానల గవర్నమెంట్ హాస్పిటల్ సిటీ స్కానర్లు అవి ఎక్విప్మెంట్స్ ఆయనే సప్లై చేస్తాడు. ఏమని మాట్లాడాలి మన రేపు వీళ్ళు ఆయన మీద కొట్టాడుకుంటే ఎవరితో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, 5,71,000 కోట్ల అప్పులల్లా 3 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ మేఘా కృష్ణారెడ్డికి కట్టినాం మనం ఓకే బిల్డర్ రూపేణ. కాబట్టి ఈరోజు ఆయన పేరు తీయకుండా ఈరోజు ఈ పార్టీలు అందరూ అవినీతి గురించి మాట్లాడితే మీనింగ్లెస్, ఓకే అర్ధరహితం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.